యొక్క విశిష్టత ఏమిటి? కుంభమేళ అంటే కుంభు అంటే భాండము అని అర్థం. గరుత్మంతుడు అమృతాన్ని తీసుకువెళ్ళేటువంటి సమయంలో కొన్ని ప్రాంతముల యందు అమృత బిందువులు పడ్డాయి అని. అలా పడినటువంటి ప్రాంతములే మహాక్షేత్రములు. అమృత బిందువులు పడినటువంటి అద్భుతమైనటువంటి ప్రాంతమే ప్రయాగరాజ క్షేత్రము. ఈ ప్రయాగరాజులో ప్రతి 12 సంవత్సరములకు ఒకసారి జరిగేటువంటి మేళానే కుంభమేళా అని పిలుస్తారు. అంటే మనం కనుక చూసుకున్నట్లయితే మన దక్షిణ భారత సంప్రదాయ ప్రకారంగా ఒక రకంగా పుష్కరములు ఎలాగైతే ఇక్కడ మనం పుష్కరములు జరుపుకుంటామో ఉత్తర భారత సంప్రదాయంలో కుంభమేళాగా జరుపుతారు. పుష్కరమనే అనుకోవచ్చు. పుష్కరమే, దానిలో సందేహం ఏం లేదు. ఎందుకంటే పురాణం ప్రకారంగా ఈ కథలన్నీ కూడా దగ్గరగానే ఉంటాయి. అయితే ఇక్కడ ఉత్తర భారతదేశంలో ప్రయాగరాజ క్షేత్రంలో 6 సంవత్సరాలకు జరిగేటువంటి కుంభమేళాను అర్ధ కుంభమేళా అంటారు. 12 సంవత్సరాలకు జరిగేటువంటి కుంభమేళాను మహాకుంభమేళా అని పిలుస్తారు. ఈ సంవత్సరము జనవరి 13వ తేదీ నుండి ఫిబ్రవరి నెల 26వ తేదీ వరకు, అంటే పుష్యమాస నుండి ప్రారంభమై దాదాపుగా మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి మహాశివరాత్రి ఫిబ్రవరి 26వ తేదీ వరకు ఈ కుంభమేళ జరగబోతోంది ప్రయాగరాజ క్షేత్రంలో. అలహాబాద్, సరే ఇప్పుడు అలహాబాద్ అనేటువంటి పేరు మనం పిలవం, ఎందుకంటే యోగి సర్కారు ఈ పేరు మార్చింది. దీని పేరు ప్రయాగరాజ క్షేత్రం. గంగా, యమున, సరస్వతి 3 నదుల యొక్క ఉత్కృష్ట సంగమ దివ్య ధామం ఈ త్రివేణి సంగమం. ఈ త్రివేణి సంగమంలో ఈ నెల అంటే ఈ ఉత్తరాయణ పుణ్యకాలం నుంచి మొదలుపెట్టి ఫిబ్రవరి నెల 26వ తేదీ వరకు మహాకుంభమేళా జరగబోతోంది. ఒక రకంగా అందరికీ అర్థం కావటానికి చెబుతున్నాం, తెలంగాణలో వైభవంగా జరిగేటువంటి సమ్మక్క సారక్క జాతర, మన దగ్గర జరిగేటువంటి పుష్కరం ఎటువంటిదో ఉత్తర భారతదేశంలో జరిగేటువంటి ఈ కుంభమేళా కూడా ఇటువంటిదే. పేర్లలో మాత్రమే తేడా, జరిగే విధానము, ఆధ్యాత్మిక విశేషాలు అన్నీ కూడా ఒకటే. కాబట్టి ఈ సమయంలో ఈ పవిత్రమైనటువంటి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఈ సంవత్సరం ఏమిటి అంటే మన సంస్కృతికి మహత్తరమైనటువంటి దశ పట్టింది. గత కొన్ని రోజుల క్రితం వరకు దీనిని ఇతర భాషలలో షాహీ స్నానని పిలిచేవారు. ఇప్పుడు ప్రభుత్వం పేరు మార్చింది. అఖాడా సంప్రదాయానికి చెందినటువంటి పీఠాధిపీశ్వరులు, మఠాధిపతులు అందరూ కూడా పేరు మార్చారు. అందరూ కూడా గమనించండి, హిందూ బంధువులందరూ కూడా ఇక నుంచి ఇది షాహీ స్నాహ్ కాదు, దీని పేరు అమృత స్నానము. అమృత స్నానము అని పేరు మార్చారు. అమృత స్నానము అంటే పర్వదినముల యందు కోట్ల మంది స్నానం చేస్తారమ్మా. కాబట్టి భారతదేశంలో లక్షలాది మంది వచ్చి పుణ్యస్నానాలు, అమృత స్నానాలు చేసేటువంటి మహత్తర వేడుకయే కుంభమేళ.